అట్లా ఇద్దాం అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. కరెక్టే గాని వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి మొదటిసారి పథకం అమలు చేశారు. కాబట్టి చివర్లో ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ మేము వస్తే కనుక కంటిన్యూ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళకు ఓటేశారు. బట్ మన దగ్గర అట్లా కాదే, ఎప్పుడో అలవాటైపోయారు. అలవాటైపోయి ఏడాదికి 18,000 రూపాయలు డబ్బులు తీసుకుని చేయూత కింద ఫ్రీగా షాపులు పెట్టుకుని బళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా నడిపారు. అట్లాగే అదేది దాని పేరేంటిది ముద్రా రుణాలు పేరు మార్చి జగనన్న ఏదో పేరు పెట్టారు. దాని కింద 10,000 25,000 అలా తీసుకోవడం, అప్పు తీరిన తర్వాత మళ్ళీ దానికంటే ఇంకో 5,000 10,000 అప్పు తీసుకోవడం, వడ్డీ కూడా పావలాను ₹10. మిగతా డబ్బులు వేసేవాళ్ళు. అది కట్టాక ఆ డబ్బులు గవర్నమెంట్ వేసేది 0. అది ఒక రకంగా వాళ్ళు బాగుపడ్డారు. ఇంకొకటి బీసీ ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, తద్వారా ఈడబ్ల్యూఎస్ నేస్తాం. అందరూ ఆ పర్సన్స్ కూడా ధనికులైనటువంటి లేదా రిజర్వేషన్లు పొందని కులాల వాళ్ళకి కూడా 15,000 ఇచ్చాడు. 3 ఏళ్ళు ఇచ్చాడు. దాంతో వాళ్ళకి ఒక చేతికి ఇంత డబ్బులు పడిచినాయి. నాకు బాగా తెలుసు, కొంతమంది నాకు తెలిసిన బంధువుల్లోనే చూశాను నేను. ఈ డబ్బులతో గబక్కన వాళ్ళకి పర్సనల్ మందులకి లేకపోతే కనుక, ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేసేవాళ్ళు 3 నెలల్లో 4 నెలలు. ఇప్పుడు పెన్షన్ 2 ఏళ్లలో దిక్కుమొక్కు లేదు. ప్లస్ మహిళలకు ఇచ్చేటటువంటి ఈ ఆపేశారు. చేయూత పోయింది, ఇది పోయింది. ఇంకోటి